అంతకుముందు ప్రతిపక్ష నేత జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఆయనకు ప్రజల సంక్షేమం పట్టదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కడప జిల్లా రాజంపేటలో ఆయన పర్యటించారు. క్రీడా మైదానంలో వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఇండోర్ స్టేడియంను ప్రారంభించడంతో పాటు దళితవాడలో మంచినీటి పథకాన్ని, దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ రహదారి నుంచి పాత బస్టాండ్ వరకు జన చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జనం బ్రహ్మరథం పట్టారు. అనంతరం కడపలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా వైకాపాకు చెందిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మామూలు ఫోన్ నుంచి కూడా మీ బ్యాంక్ అకౌంట్ ని కొంతమంది మీరు చూస్తున్నారు, దొంగలు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. మీ జిల్లాలోనే ఒక మహానాయకుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈ పేదవాళ్ళ డబ్బుల్ని విలాసంగా ఉపయోగించుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాలి. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నేను చూస్తున్నాను. మొన్న మీరు చూస్తే నేను పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా నదికి తీసుకొచ్చాను. కృష్ణా డెల్టాలో వాడే ఆ నీరు శ్రీశైలంలో పెట్టుకుని ఈ రాయలసీమకి 100 కొలది టీఎంసీ నీళ్లు తీసుకొచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. ఈ మున్సిపాలిటీకి సంబంధించి 20 కోట్లు అడిగాడు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రాజంపేట మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తాను.